సుందరం చేసిన పనికి కుటుంబం మొత్తం చాలా బాధలో ఉంటారు. ఆనంద భైరవి ఎలాగైనా ఆ సుందరం వెనకాల ఇదంతా ఎవరు చేయించారో వెంటనే స్టేషన్కి ఫోన్ చేస్తుంది. స్టేషన్కి ఫోన్ చేసేసరికి పోలీసులు సుందరం కోసం అని గాలిస్తూ ఉంటారు. కానీ సుందరం మాత్రం అనన్య దగ్గర ఉండిపోతాడు. అనన్య ఎలాగైనా సుందరాన్ని బయటపడితే నిజం బయటపడుతుందని చెప్పేసి సుందరాన్ని దాచిపెడుతుంది. ఇక మరోవైపు సౌమ్య ఎలాగైనా దర్శన్ని తన సొంతం సౌమ్య పక్కగా ప్లాన్ చేస్తుంది. దర్శన్ తన వాష్రూమ్లో స్నానానికి వెళ్తుండగా ఎలాగైనా ఇప్పుడు దర్శన్ని ఇరికించి నా మీద అగత్యం చేశాడని ఆ వీడియో ప్రూఫ్ చూపించిన తర్వాత అందరూ ఖచ్చితంగా దర్శన్ చేత నా మెడలో 3 ముళ్ళు వేయించుతారు. ఇదే కదా జరగబోయేది అని ఆ రిమైండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. అంటే దర్శన్ అన్ఎక్స్పెక్టెడ్గా సౌమ్య కళ్ళల్లో చూడడం, ఒకరికొకరు హక్ చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళిద్దరూ అలా కలవడం, ఇదంతా రిమైండ్ చేసుకొని ఆ తర్వాత సౌమ్య ఏడవడం, ఇంట్లో వాళ్ళ పరువు పోతుందని శరణ్య వెంటనే దర్శన్ చేత సౌమ్య మెడలో 3 ముళ్ళు వేయించడం, ఇదంతా కలగంటుంది. అబ్బా, కల్లో ఇలా అయితే జరగబోయే సీన్లో ఎలా ఉంటుందో ఎంట్రీ అనే విధంగా ఫోన్ పట్టుకొని దర్శన్ గదిలోకి వెళ్తుండగా వెంటనే శరణ్య చూస్తుంది. ఒక్కసారిగా దొంగ మొహందాన మళ్ళీ నా భర్త గదిలోకి వెళ్ళి ఎలాగైనా అతన్ని ఏదో ఒకటి చేయాలనుకుంటున్నావని నీ సంగతి చెప్తా అని చెప్పేసి వెంటనే శరణ్య దర్శన్ గది వైపు వస్తుంది. ఇదేంటి శరణ్య ఇటు గది వైపు వస్తుందని చెప్పేసి వెంటనే బెడ్ వెనకాల దాచుకుంటుంది. ఇక్కడ ఎలక దూరిందండి, ఎలక వచ్చిందా అంటుండగా ఏమైంది శరణ్య? ఏ లేదండి, ఇంత పెద్దలక ఇందాక నా కంటి కనిపించింది, దాన్ని ఎలాగైనా చంపాలనుకుంటున్నా. ఏంటి ఎలకనా? అవునండి, ఈ బెడ్ వెనకాలే పోయినట్టుగా ఉంది అని శరణ్య వెంటనే ఆ బెడ్ వెనకాలన్న ఎలకను చంపేయాలి, లేకపోతే ఇల్లంతా నాద అన్నట్టు తిరుగుతుంది. ఒక్కసారి ఆలోచించామో లేదో ఇల్లంతా నాదని ఎగేసుకొని తిరుగుతుంది అని చెప్పేసి వెంటనే ఆ ఎలకను చంపడానికి అలా కుర్చీలు బెంచీలు అన్నీ విసిరి కొడుతూ ఉంటుంది. ఈ దెబ్బకు సౌమ్య నిజంగానే ఎలకలాగా మారిపోయి ఆడ కుక్కిన పెయిన్లా ఉంటుంది. సరే పదండి, టిఫిన్కి టైం అవుతుంది అని చెప్పేసి వెంటనే దర్శన్ని తీసుకొని వెళ్తుంది. ఒసే సౌమ్య, నాకు తెలిసే నా భర్తని ఎలాగైనా నీ వైపు లొంగించుకునడానికి అతని మీద లేనిపోని నిందలు వేస్తున్నావని తెలుసు. ఆ తర్వాత నీ ఆటకు నేను భరతం పెడతానని కూడా తెలుసు అనే విధంగా అనుకుంటుంది. చచ్చండ్రా దేవుడా, అసలు ఎలాగైనా దీన్ని టార్గెట్ చేసి ఆయుధంలా మార్చుకోవాలనుకున్నాను. కానీ ఈ శరణ్య ఈరోజు నన్ను కావాలని టార్గెట్ చేసింది. చెప్తాను, ఇంతకింత నిన్ను దెబ్బతిడతానులే, దొరకపోవా అని చెప్పేసి సౌమ్య అనుకుంటుంది. ఈలోపు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఆనంద భైరవికి కాల్ వస్తుంది. మేడం, ఆ సుందరం గురించి తెలిసిపోయింది. ఏమంటున్నా ఎస్ఐ గారు? అవును మేడం, వాడు స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ చూసారట కొంతమంది. వాడిని ఎలాగైనా పట్టుకుంటే నిజాలు అన్నీ బయటపడతాయి మేడం. సరే ఎస్ఐ గారు, నేను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఆనంద భైరవి పోలీసు వాళ్ళతో ఎంక్వైరీ కోసమని వెళ్తుంది. స్టేషన్లో మెల్లమెల్లగా వెళ్తూ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా అనన్యకు తెలియకుండానే ఇంట్లో ఎప్పటికీ ఇలాగే ఉండిపోనా, నా వల్ల కాదు, చేతికి దులదులేస్తుంది, ఎట్టా అయినా సరే ఈరోజు దొంగతనం చేయాల్సిందే అని చెప్పేసి స్టేషన్కి వచ్చేసరికి అదే సమయానికి పోలీసులు ఆనంద భైరవి వారిని పట్టుకొని నిజాన్ని తెలుసుకోవాలనుకుంటారా. ఈలోపు ఆనంద భైరవి సుందరాన్ని కనిపెడుతుంది. ఒరేయ్ అని చెప్పేసేసరికి సుందరం ఆనంద భైరవిని చూసి ఉలిక్కి పడతాడు. నీలాంటి వాడు దొంగలా కాకుండా 10 మంది నమ్మించి మోసం చేసేవాడిని, ఇలాంటి వాడిని నమ్మకూడదురా, నేను వదిలిపెట్టనురా ఈరోజు అని చెప్పేసి జుట్టు పట్టి కొట్టి వెంటనే స్టేషన్కి తీసుకెళ్తుంది. పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఒక్క నిమిషం వాని నిజాన్ని బయట పెట్టించి సాక్ష్యాలన్నీ నిజాయితీతో బయట పెట్టాలి, వీడి వెనకాలుండి ఇదంతా చేయించిందో కూడా ఎవరు తెలుసుకోవాలి అనే విధంగా ఆనంద భైరవి ఆ ఎస్ఐకి చెప్తుంది. ఓకే మేడం, సాయంత్రం కల్లా వారి నోటితోని నిజం చెప్పిస్తాను అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత వెంటనే బరిలోకి దిగుతాడు ఆ ఎస్ఐ. చెప్పరా
చెప్పు, ఆనంద భైరవి కుటుంబాన్ని నమ్మించి మోసం చేయమని నీకు ఎవరు చెప్పారా? నీ ఇష్టంగా చెప్పావా, లేకపోతే ఆ ఆస్తి కోసం అని చెప్పేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తనని బుట్టలో వేశావా? చెప్తావా, లేకపోతే ఈ థర్డ్ డిగ్రీ ఉపయోగంతో ఇక ఏకంగా నీకు ఉరికంబం ఎక్కించేలా చెయ్యాలారా అనే విధంగా పోలీసులు కొడుతూ ఉంటారు. అద్దు సారు, నేను ఏ పొరపాటు చేయలేదు, చెప్పరా, మరి నీ వెనకాలండి చేయించిందెవరు? అంటే నీకు ఇష్టంగానే చేసావు కదరా, అమ్మాయిని మోసం చేసి. ఇలాంటి అమ్మాయిని ఎంతమంది మోసం చేసావురా, ఎంతమందిని పెళ్లి చేసుకున్నారా? ఓ ఈసారు ఏం మాట్లాడుతూ ఉండవు? నేను ఒక్కరిని కూడా ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదు. నేనేదో కూటికి గుట్టెకు అలా రూపాయి కోసం కక్కుత్తి పడేయదవని ఇంతమందినా? అమ్మో, లేని నిందలు చేస్తుండావు. అయితే నిజం చెప్పురా, ఇప్పుడు నిజం చెప్తావా, లేకపోతే నీ కాళ్ళు విరగొట్టి పోయిలో పెట్టనా అని ఆ ఎస్ఐ అంటాడు. చెప్తాను సారు, చెప్తాను అనే విధంగా అనేసరికి, ఇక నువ్వు నిజం చెప్పలేదనుకో, ఈసారి నువ్వు నా చేతిలో చచ్చావురా, ఇక నేను ఏకంగా ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అనేసరికి ఆనంద భైరవికి ఫోన్ చేసి స్టేషన్కి రప్పిస్తారు. ఇక వీడు నిజం చెప్తాడట మేడం, మీరే వినండి అనేసరికి వెంటనే థర్డ్ డిగ్రీ ఉపయోగించి, ఇక ఇదంతా చేసింది ఎవరా? ఎవరో కాదు, మా అక్క. ఏంటి అక్కనా? అక్కెవర్రా? నీకు అక్కెవర్రా? ఎవరో కాదు, మా పెద్దమ్మల కూతురు అనన్య. ఏంటి అనన్యనా? అంటే ఇదంతా ఆ ఇంటి కోడలుగా పగబట్టినది. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఆ దామిని మెల్లో 3 ముళ్ళు వేస్తే ఆ తర్వాత మా అక్కకి ఆ ఇంట్లో అధికారం వస్తుంది, అప్పుడు అందరినీ బయటికి గెంటేయాలని ప్లాన్ చేసి ఉండదు. ఇందులో నా పొరపాటు ఏం లేదు. ఆ దామిని నేను ఎప్పుడు చూడలేదు. మా అక్క చేస్తేనే నేను ఒక అడుగేశాను, కానీ ఇక ఆ కుటుంబాన్ని మోసం చేసి పగ మాత్రం నాకు ఏది లేదు సారు అనేసరికి ఒక్కసారిగా ఇదంతా చేయించింది అనన్యనా? వదిలిపెట్టండా? దాన్ని వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. ఎస్ఐ గారు, వీడు బయటికి రాకుండా ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఓకే మేడం, ఇలాంటి వారు ఇంకో అమ్మాయిని జీవితం ఏం చేయకుండా ఇలాంటి వాడికి తగిన శిక్ష పడేలా మేము చూసుకుంటాం అనే విధంగా ఆనంద భైరవి అనన్యను దొరకపట్టడానికి ఇక వెళ్తుంది. ఆ సమయంలో ఆనందకు అదే ఎదురు పడుతుంది అనన్య. ఒసే అనన్య, ఎంత పని చేశావే? నీలాంటి ఆడది ఒక ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ఛీ, నువ్వు ఎందుకు జన్మెత్తావే అని చెప్పేసి జుట్టు పట్టి కొడుతూ ఉంటుంది. ఏంటండి, ఏంటి మీరు? ఏంటా, ఏం చేశావే? నా కుటుంబంలోకి నీ తమ్ముడిని పంపించి ఏకంగా ఇక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి నాటకం ఆడిచి నా కూతురు జీవితాన్ని ఇక ఏదో రకంగా చేసి ఆ తర్వాత నా ఇంట్లో అడుగుపెట్టి రాజ్యం వెళ్దాం అనుకున్నావానే? ఏమనుకుంటున్నావే ఆనంద? అంతా నీలాగా చిల్లర ఆలోచన చేస్తూ ఉన్నాననుకుంటున్నావానే? ఇప్పటికైనా చెప్తున్నాను వినవే, ఈ ఆనంద ఆ ఇంట్లో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఆ అడుగు కూడా తొక్కలేవే. ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇక ఆ ఇంటికి నా ఏదైనా ద్రోహం చేయాలని ఏదో ప్లాన్ చేసావో, ఈసారి ఈ జుట్టు పట్టి కొట్టడం కాదే, మరోసారి నీ మెడ మీద కత్తి పెట్టి చంపడానికైనా సిద్ధంగా ఉంటుంది. నా కుటుంబం జోలికొస్తే మర్యాదగా ఉండదే. ఇంత చిల్లర దానివి ఇలాంటి చీపుగా ఎందుకు ఆలోచించావే అనే విధంగా ఆనంద జుట్టు పట్టి కొట్టి అనన్యకు వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు సౌమ్య ఎలాగైనా దర్శన్ని తన సొంతం చేసుకోవాలనుకొని ఆలోచన ఉంటుంది. ఏంటి వేసిన ప్లాన్ బెడిసి కొట్టానని చెప్పేసి ఆలోచిస్తున్నావు సౌమ్య? ఏం మాట్లాడుతున్నారు? ఇందాక నువ్వు నా భర్త గదిలోకి వచ్చింది గమనించలేదనుకుంటున్నావా? ఇది చూడు, ఒక్కసారి నా వైపు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో తాట తీస్తాను. ఏమనుకుంటున్నావే నా భర్త అంటే? నువ్వు చేసిన దానికి లెక్క చూస్తే ఇదంతా కావాలని నువ్వే చేసినట్టుగా అనుమానం వస్తుంది. వదిలిపెట్టనే, నిజాలు బయటికి కూపిలా లాగుతానే.